హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నా యూట్యూబ్ జర్నీ గురించి, నాలోని హ్యాపీనెస్, దానివల్ల వచ్చిన కొన్ని ఫ్రస్ట్రేషన్స్ గురించి కూడా నేను మీతో షేర్ చేయాలనుకున్నాను. అంటే నా ఇన్నర్ ఫీలింగ్స్ని మీకు చెప్పాలి. ఎక్కడైనా మీకు బోరింగ్ అనిపించినా కూడా ప్లీజ్ నా రిక్వెస్ట్ కొంచెం ఓపిక్గా ఈ వీడియో చూడండి. నా ఛానల్ గురించి, నా యూట్యూబ్ జర్నీ గురించి చెప్పాలంటే 2019లో నా ఛానల్ని మామ్స్ కిచెన్ అనే పేరు మీద స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ నాకు చిన్నప్పటి నుంచి కూడా కుకింగ్ అంటే చాలా ఇష్టం. నేను ఇంట్లో నా ఇంటర్ నుంచి కూడా నేను వంట చేయడం స్టార్ట్ చేశాను. అంటే నాకు ఫుడ్ మీద ఉండే ప్యాషన్తో కుకింగ్ ఇంట్రెస్ట్ ఎక్కువైందనమాట. సో వంట చేయడం, తినడం, తినిపించడం, తిన్నాక వాళ్ళు భలే ఉంది అని తిన్నవాళ్ళు చెప్తూ ఉంటే భలే ఆనందపడేదాన్ని అనమాట. నా ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి మా ఇంటికి వచ్చినప్పుడు వంట నా చేతితో చేసి పెట్టేదాన్ని. అప్పుడు భలే ఉంది నీలిమా ఈ రెసిపీ అన్నప్పుడు ఐ యూస్ టు ఫీల్ వెరీ హ్యాపీ. సో ఆ ప్యాషన్తో నేను ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. మా ఇంట్లో మా రిలేటివ్స్ కూడా ఛానల్ స్టార్ట్ చేశారు, సక్సెస్ అయ్యారు. సో వాళ్ళని చూసి కూడా నేను అరే మనకు కూడా కుకింగ్ అంటే ఇష్టం కదా, మన వీడియోస్ ఎప్పుడు లైఫ్ లాంగ్ ఉంటాయి కదా, మన పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా మన ఛానల్ని చూస్తారు, మన వంటల్ని చూస్తారనే ఒక డిజైర్తో స్టార్ట్ చేశాను. 2019లో స్టార్ట్ చేశాను. సబ్స్క్రైబర్ కౌంట్ ఓకే పెరుగుతూ ఉంది. కుకింగ్ వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేసేదానండి. ఫస్ట్ నా ఛానల్కి సపోర్ట్ ఎవరంటే నా ఫ్యామిలీ, దాంట్లో కూడా నా పిల్లలు. మా వారైతే ఏమంటారంటే నువ్వు డాక్టర్వి, నీకు ఆల్రెడీ ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది, మరి నువ్వు ఈ ఛానల్లో ఎక్కువ స్ట్రెయిన్ అయిపోతావేమో, నీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఛానల్ని కంటిన్యూ చేసుకో, నీకు టైం దొరికినప్పుడే వీడియోస్ పెట్టుకో, జస్ట్ టేక్ ఇట్ యాజ్ ఏ ప్యాషన్, ఒక హాబీ లాగా చేసుకో, అంతేగాని ఎక్కువ స్ట్రెస్ అవ్వద్దు, వ్యూస్ రాలేదనో లేదా సబ్స్క్రైబర్స్ పెరగలేదనో ఫీల్ అవ్వకు అని చెప్పేవాళ్ళు. ఇప్పటికీ అదే చెప్తారు ఆయన. కాకపోతే మా పిల్లలు ఇద్దరు అండి, నాకు ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు పిల్లలు కూడా నువ్వు ఛానల్ పెట్టు మమ్మీ, నువ్వు వంటలు చాలా బాగా చేస్తావు, నీకు ఇష్టం కదా, నువ్వు ఛానల్ కంటిన్యూ చెయ్యి, వ్యూస్ వచ్చాయా లేదా, సబ్స్క్రైబర్స్ పెరిగారా లేదా అనేది ఎప్పుడు ఆలోచించద్దు, ఈ వీడియోస్ మనకు లైఫ్ లాంగ్ ఉంటాయి కాబట్టి నువ్వు కంటిన్యూ చెయ్యి అని చెప్పి, మా పెద్దమ్మాయి అయితే ట్రెండ్కి తగినట్టు షార్ట్స్ ఎలా షూట్ చేయాలి, ఎలా ప్రజెంట్ చేయాలి అనేది నేర్పిస్తుంది. ఇప్పటికీ కూడా సజెషన్స్ ఇస్తుంది. మా చిన్నమ్మాయి అయితే అండి ఛానల్ పెట్టినప్పటి నుంచి కూడా అసలు ఛానల్ ఎలా పెట్టాలి, వీడియోస్ ఎలా షూట్ చేయాలి, వాటిని ఎలా ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వాలి, తర్వాత థంబ్నెయిల్స్ ఎలా క్రియేట్ చేయాలనేది కూడా తనే నాకు నేర్పించిందండి. 2019లో అమ్మాయి 7th 8th ఉంటుంది. అంత చిన్నపిల్ల తను యూట్యూబ్లో టెక్కీ ఛానల్స్ చూసి నేర్చుకొని నాకు నేర్పించేదనమాట. ఇప్పటికీ థంబ్నెయిల్స్లో కొన్ని డిఫరెంట్గా కావాలి అంటే నేను తననే అడుగుతాను, నాకు ఇది చేసి పెట్టమ్మా, ఈ థంబ్నెయిల్ కొంచెము బాగుండేటట్టుగా ఫ్యాన్సీగా ఉండేటట్టు చెయ్యని చెప్తే తను చేసిస్తుంది. రెగ్యులర్గా చేసేటివేమో నేనే చేసుకుంటాను. సో ప్రతిదీ పూసగుచ్చినట్టు నేర్పించిందండి తను. తర్వాత బోత్ ద చిల్డ్రన్ నన్ను ఇప్పటికీ ఎంకరేజ్ చేస్తారు కాబట్టి వాళ్ళ వల్లే నేను ఈ ఛానల్ని కూడా కంటిన్యూ చేస్తానని ఒక రకంగా చెప్పుకోవచ్చు. తర్వాత మా మదర్, మా సిస్టర్, మా మదర్ ఇన్లా, మా ఇన్లాస్ అందరూ కూడా కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా నా వీడియోస్ అయితే రెగ్యులర్గా ఫాలో అవుతారండి. మా మదర్ అయితే ప్రతి వీడియో చూస్తారు, నేను ఎలా మాట్లాడానో, నేను ఎలా ప్రజెంట్ చేశానో నాకు ఫీడ్బ్యాక్ ఇస్తారు. మా సిస్టరు ప్లస్ మైనస్, ప్రోస్ కాన్స్ రెండూ చెప్తుంది. నీలిమా ఈరోజు ఈ వీడియోలో ఈ తప్పు ఉంది, ఇంకా కొంచెం నువ్వు దాన్ని రెక్టిఫై చేసుకో, నువ్వు ఇలాంటి సబ్జెక్ట్స్ నువ్వు తీసుకొని ఈ కంటెంట్ని ప్రజెంట్ చేయి, ఎక్కువ వ్యూస్ వస్తాయి. తర్వాత ఈ వీడియోలో తక్కువ వ్యూస్ వచ్చాయి ఎందుకంటే మేబీ ఇదేమన్నా రీజన్ అవ్వచ్చేమో అని ఏదన్నా తనకు నచ్చంది ఏదన్నా ఒకటి చెప్తుంది. బికాస్ తను కూడా ఒక ఆడియన్ కదా, కాబట్టి ఏది నచ్చుతుంది ఏది నచ్చదు అనేది వాళ్ళకే బాగా తెలుసు. నువ్వు వీడియో చేస్తూ ఈ టాపిక్ని మాట్లాడుతూ ఒక మెసేజ్ ఇవ్వు, ఒక టాపిక్ గురించి ఆడియన్స్తో డిస్కస్ చేయి, ఇలాంటి వీడియోస్కి అట్రాక్షన్ ఎక్కువగా ఉంది, ఇలాంటి సజెషన్స్ తను ఇస్తుంది. తర్వాత నా రిలేటివ్స్లో మా మదర్ ఇన్లా రెగ్యులర్గా ఫాలో అవుతారు, ఎప్పుడు పొగుడుతూ ఉంటారు, నువ్వు భలే చేస్తావమ్మా నీ వీడియోస్, నువ్వు వంట అయితే ఏమి, డైలీ వ్లాగ్స్ అయితే ఏమి అట్రాక్టివ్గా ఉంటాయి, నువ్వు ఆపద్దు, ఒక్కరోజు నేను వీడియో పెట్టకపోయినా నాకు కాల్ వస్తుంది, ఏమ్మా ఈరోజు వీడియో పెట్టలేదు, వెంటనే వీడియో షూట్ చేసి పెట్టు, ఒక్కరోజు వీడియో పెట్టకపోతే కూడా బాగుండదు, పెట్టని ఎంకరేజ్ చేస్తారు.
అలాగే నా సిస్టర్ ఇన్ లాస్ అండి, కడపలో మా పెద్ద ఆడపడుచు ఉంటారు. ఆవిడైతే రెగ్యులర్గా ఫాలో అవి ప్రతి వీడియోకి మెసేజ్ పెడతారు. తిరుపతిలో ఉన్న ఆడపడుచులు సుధారాణి, పవనప్రియ రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉంటారు. డే బై డే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అలాగే నా ఫ్రెండ్స్ అండి, యామిని, మాధవి, మాధురి, శేషులక్ష్మి, ప్రపూర్ణ రెడ్డి, చంద్రకళ, వీళ్ళందరూ కూడా రెగ్యులర్గా వాచ్ చేస్తారండి. కామన్ ఫ్రెండ్స్ ఉంటారు, రాజేష్ కుమార్, సునీత, శ్రీనివాస్ రాయల్, లలిత రాయల్, బ్రహ్మం, రాధిక. ఈ మధ్య నాకు ఎక్కువగా నా సబ్స్క్రైబర్స్లో మెసేజెస్ పెట్టేది సిరి ఓదేటి, జయ వ్లాగ్స్, యజ్ఞప్రియ, బమ్ముకుట్టి, చార్మింగ్, చంద్రకళ, చైతన్య సాయి, తులసి, లలిత సిస్టర్, సింధు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ మామిళ్ళ వసంత గారు రెగ్యులర్గా టచ్లో ఉంటారండి. మేడం మీరు సూపర్ అండి, మీ ఎనర్జీ అసలు అల్టిమేట్ అండి, మీరు ఎలా మేనేజ్ చేస్తారండి అని అడుగుతారు. సో వీళ్ళందరికీ కూడా నా హార్ట్ఫుల్ ఆఫ్ థ్యాంక్స్ అండి. ఈ రోజుకి నా ఛానల్ని నేను కంటిన్యూ చేస్తున్నానంటే వీళ్ళందరి సపోర్టే కారణం అండి. ఇక ఛానల్ గురించి డీప్గా మీతో చెప్పాలి అంటే, నేనైతే ప్యాషన్తోనే స్టార్ట్ చేశానండి. ఎర్నింగ్ కూడా స్టార్ట్ అయింది నాకైతే పెద్దగా రెవెన్యూ ఏం రాదు. $100 వచ్చేదానికే నాకు 6 నెలలు పడుతుంది. ఎందుకంటే నేను గవర్నమెంట్ ఎంప్లాయీ, నేను ఒక మెడికల్ ఆఫీసరు, ఒక రెస్పాన్సిబుల్ పోస్ట్లో ఉన్నాను. సో నేను నా డ్యూటీ చూసుకోవాలి, నా ఇల్లు చూసుకోవాలి, ఆ తర్వాతే ఛానల్ని చూసుకోవాలి. కానీ నేను కన్సిస్టెంట్గానే వీడియోస్ పెడుతున్నా, ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ. ఎప్పుడన్నా ఫ్రస్ట్రేషన్ అయితే వస్తూ ఉంటుందండి. నేను తమ్నైల్లో చెప్పినట్టు మిక్స్డ్ ఫీలింగ్స్ అన్నాను. యూట్యూబ్ ఛానల్ పెట్టేది ఒక ఎత్తు, మానిటైజేషన్ ఒక ఎత్తు, తర్వాత రెవెన్యూ రావడం ఒక ఎత్తు. సరే 2 మైల్ స్టోన్స్లు దాటుకొని రెవెన్యూలోకి వచ్చేసాం, 3rd మైల్ స్టోన్ కూడా కాంకర్ చేసాం. కానీ ఐఎమ్ నాట్ దట్ మచ్ సాటిస్ఫైడ్ అండి. ఎందుకంటే ఛానల్ని ఎంత ఇంట్రెస్ట్గా పెట్టామో, ఎంత కష్టపడి వ్లాగ్స్ చేస్తాం. కుకింగ్ చేసేది చాలా ఈజీ, రియల్లీ ఒక వంట చేసి పెట్టడం చాలా ఈజీ. దాంట్లో ఒక సర్టన్ పీరియడే మనం శ్రమ పడతాం. కానీ డైలీ వ్లాగ్స్, షాపింగ్, ట్రావెలింగ్, పూజ, ఇవన్నీ అలా కాదండి. మనం కన్సిస్టెంట్గా వీడియో ఆన్లో పెట్టుకోవాలి, రోజంతా మొబైల్ మన చేతిలో ఉండాలి. మనం ఏం చేస్తున్నామో అదంతా షూట్ చేయాలంటే ఆషామాషి జాబ్ కాదండి అది. ఆడవాళ్ళు ఈజీగా సంపాదించేస్తున్నారేమో అనుకుంటారు అందరూ ఈ యూట్యూబ్ ఛానల్స్లో. చాలా కష్టం ఉంది. ఒక వీడియో వెనకల కొన్ని అవర్స్ కష్టపడతాం మేము. మళ్ళీ మీకు ప్రజెంట్ చేసేటప్పుడు మేము ఆనందంగా కనపడాలి, అందంగా కనపడాలి, ఇవన్నీ ఒక ఎత్తు. మేము ఏదో నైటీ వేసుకొని వంట చేసేస్తా ఉన్నామండి మేము కనపడకుండా. అప్పుడు అందరూ మీరు కనపడితే బాగుంటుందండి, మీరు మాట్లాడితే బాగుంటుందండి అనేవాళ్ళు. సో అప్పుడు మళ్ళీ రెడీ అవ్వాలి. నార్మల్గా ఇంట్లో ఉన్నట్టు మనం ఉండలేం కదా. సో వీ హ్యావ్ టు డ్రెస్అప్ నైస్లీ టు అట్రాక్ట్ యూ పీపుల్. సో ఎంత కష్టం ఉంటుందో చూడండి. రెడీ అవ్వాలి, వంట చేయాలి. తర్వాత డైలీ వ్లాగ్స్లోకి వచ్చాను. డైలీ వ్లాగ్స్ అయితే అట్రాక్టివ్గా చూసేవాళ్ళు అనమాట. ఓ ఈ అమ్మాయి ఏం చేస్తుంది పొద్దున్న నుంచి రాత్రి వరకు, తిని డాక్టర్ అనేది, తిని జాబ్ ఎలా ఉంటుంది, లేదా ఈమె ఏమి మెసేజ్ ఇస్తుంది, ఈమె ఏమి టాపిక్ పైన డిస్కస్ చేస్తుంది, ఇవన్నీ అట్రాక్టివ్గా ఉండబట్టి నాకు కొంచెం వ్యూస్ పెరిగాయి. అంటే 100 వచ్చే వ్యూస్ 500 అయ్యాయి. సో ఐ వాజ్ హ్యాపీ ఫర్ దట్ ఆల్సో. నౌ ఆల్సో స్టిల్ ఐఎమ్ హ్యాపీ. 500 వ్యూస్ వస్తే ఆ రోజు నేను విజయవంతంగా సక్సెస్ అయిపోయినట్టు ఫీల్ అయిపోతాను, చాలా హ్యాపీగా ఉంటాను. కానీ తక్కువ వ్యూస్ వచ్చిన రోజు ఎంత బాధపడతామో తెలుసా అండి. అసలు ఇంత 6,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మరి 6,000 మందిలో 2,000 మంది కూడా చూడటం లేదా మా వీడియోస్ అని మరి ఎందుకు చేయాలి ఊరికే అని అనిపిస్తే, మా పిల్లలండి అంటారు, వాళ్ళు చిన్నపిల్లలైనా నీకు 200 వ్యూస్ మినిమం వస్తున్నాయి స్టార్టింగ్. సో ఆ 200 మంది కోసం ఆలోచించు, 6,000 మంది కోసం ఆలోచించద్దు. వాళ్ళ కాలేజెస్లో టీచర్స్, లెక్చరర్స్, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ మదర్స్, వాళ్ళందరూ కూడా నేను మీ అమ్మ ఫ్యాన్, మీ అమ్మ వీడియోస్ నేను చూస్తాను, మీ మదర్కి నా కంగ్రాట్స్ చెప్పు, చాలా బాగున్నాయి వీడియోస్ అని చెప్పు, నేను చెప్పానని చెప్పన్నప్పుడు డబ్బు రాకపోయినా పర్వాలేదు, వ్యూస్ రాకపోయినా పర్వాలేదు, ఇలా మనల్ని సపోర్ట్ చేసే కొంతమంది ఆడియన్స్ ఉన్నా కూడా వాళ్ళ కోసం మనం వీడియోస్ చేయాలి, ఛానల్ని కంటిన్యూ చేయాలి అని అనిపిస్తుందండి. సో మీ కామెంట్స్ కూడా అంత మాకు అవసరం. ఒక వీడియోని మేము ఇంత కష్టపడి అప్లోడ్ చేసి మీకు ప్రజెంట్ చేసినప్పుడు ఒక లైక్ చేసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేశారనుకోండి, ఆ వీడియో ఇంకొంచెము ప్రమోట్ అవుతుంది.
యూట్యూబ్ అల్గారిథంలో వీడియోస్ సజెషన్లోకి వెళ్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవన్నీ ఎందుకు చెప్తారంటే ఒక ఛానల్ గ్రోత్కి ఇవన్నీ అవసరం. చాలామంది సబ్స్క్రిప్షన్ లేకుండా చూస్తూ ఉంటారు. 40% సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు, 60% నాన్ సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు. ఇంకా నాకు నిజంగానే అనిపిస్తుందండి, ఎంత ప్రతి ఒక్క వీడియోకి అడుక్కుంటాము, టెక్స్ట్ చేస్తాం, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. ఒక ప్లాట్ఫామ్లోకి మేము వచ్చేసాం, మీకోసం మేము ఇంత కష్టపడుతున్నాం, మా ఇంట్రెస్టే, మా కోసమే. కానీ ఇది ఎవరికి ప్రజెంట్ చేస్తున్నాం? మీకోసం చేస్తున్నాం. సో ప్లీజ్ సపోర్ట్. మీకు ₹1 కూడా నష్టం ఉండదండి. ఒక ఛానల్ మీకు నచ్చింది అనిపిస్తే ఆ రోజు మీరు సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ చూస్తూ ఉండండి, లైక్ చేయండి, తప్పు లేదు. వీలైతే షేర్ చేయండి, హ్యాపీగా ఫీల్ అవుతాం. కామెంట్ చేస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం. మన ఛానల్ చూస్తున్న వాళ్ళు మనతో మాట్లాడుతున్నట్టు. మీకు ఏది నచ్చిందో ఏది నచ్చలేదో మంచి లాంగ్వేజ్లో చెప్పండి. దానికి మీకు ₹1 కూడా ఖర్చు కాదు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే యూట్యూబ్ అనేది అంత తమాషా ఆషామాషి కాదండి. ఒక వీడియోని మేము పెడుతున్నామంటే దాని వెనకాల చాలా కష్టం మాది ఉంటుంది. మేము ఆశించేది మా ఛానల్ సబ్స్క్రిప్షన్ ఒకటి, ఆ వీడియోని లైక్ చేయమని, షేర్ చేయమని, కామెంట్ చేయమని అడుగుతాం. దానికి అంత వాల్యూ ఉంది. అలాగే కొంతమందికి కొంచెం స్వార్థం ఉంటుంది. వీళ్ళు యూట్యూబ్ ఛానల్స్ పెట్టి వీడియోలు పెడితే మనం చూసి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేస్తే వీళ్ళకి డబ్బులు వస్తాయి, మాకేం పట్టింది, ఎందుకు చేయాలి అంటే అసలు అదే దాంట్లో మీనింగ్ ఉందా అండి? నిజంగా నాకు కొన్ని క్వశ్చన్స్కి భలే నవ్వు వస్తుంది. సో కొన్ని ఛానల్స్ ఉన్నాయండి, అసలు ఎంత వర్స్ట్గా ఉంటాయంటే ఆ ఛానల్స్. నాకు అనిపిస్తుంది వీళ్ళందరికీ 10,000 వ్యూస్ ఒక రోజులోనే, 10,000 స్టార్టింగ్ వ్యూస్ అండి, 20, 30, 40, 50 కూడా వస్తాయి. అదేంటండి అసలు ఎట్లా వస్తున్నాయి అన్ని వ్యూస్? మరి మాకెందుకు రావటం లేదు? మా సబ్స్క్రైబర్స్ అందరూ ఏమైపోయారు? సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ ఎందుకు మమ్మల్ని ఎంకరేజ్ చేయటం లేదు? కొంతమందే ఫాలో అవుతున్నారు. అసలు ఈ అల్గారిథం అంటారు కానీ నాకైతే పిచ్చి పట్టినట్టు ఉందండి. అసలు ఏంటి అల్గారిథం? ఎవరి వీడియోస్ని, ఎవరి ఛానల్స్ని ప్రమోట్ చేస్తాయి? మరి మావి మేము ఇంత, ఇప్పుడు నేనున్నాను 2019 నుంచి కొట్టుకుంటున్నాను, మరి నేనేమంత సక్సెస్ అవ్వలేదే, ఎందుకని? నాకు నిజంగా ఇంకా నా ప్రశ్నలకు జవాబు దొరకట్లేదండి. నేను ఎక్కడ తప్పు చేస్తున్నానో నాకు అర్థం కావడం లేదు. ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే, నా సబ్స్క్రైబర్స్ అవ్వచ్చు, ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్ అవ్వచ్చు, ప్లీజ్ ఎంకరేజ్ మై ఛానల్. నాట్ ఓన్లీ మై ఛానల్, నాలాంటి వాళ్ళు ఎంతోమంది స్ట్రగుల్ అవుతూ ఉన్నారండి ఇంకా యూట్యూబ్లో సక్సెస్ అవ్వలేక. సో అలాంటి వాళ్ళంతా కూడా ఎంకరేజ్ చేయండి, తప్పేమీ లేదండి. ఒకరిని ఎంకరేజ్ చేస్తే మీకు కూడా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. వీడియోస్ చూడండి, చూసి లైక్ చేయండి, ఆ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి. సో ఇలాంటి మా చిన్న యూట్యూబర్స్ని మీరు సపోర్ట్ చేస్తే మా ఛానల్ కూడా మంచి గ్రోత్ వస్తుందని నమ్మకంతో, మిక్స్డ్ ఫీలింగ్స్తో, కొద్దిగా సంతోషం, కొంచెం బాధతో ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఇన్నాళ్ళు నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న నా సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ అందరికీ కూడా మై హార్ట్ ఫుల్ ఆఫ్ థ్యాంక్స్. కొత్త వ్యూవర్స్ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఎంకరేజ్ మై ఛానల్. థ్యాంక్ యూ. మీట్ యూ సూన్. బాయ్ బాయ్.